హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ 'దివ్య డైరీస్'. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ మీరు మొన్న 4 డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా! మీరందరూ ఏం చేశారో చెప్పండి? అండ్ నాకైతే హాలిడే వస్తే చాలు ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేస్తాను. కానీ ప్రతిసారి ఫ్లాప్ చేస్తారు మా హస్బెండ్. సో, ఆయనకి ఇంట్లో ఉండడం ఇష్టం. ఇంట్లో ఉండి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం ఇష్టం. నాకేమో ఒక్కసారైనా బయటికెళ్ళాలనుకుంటాను నేను. సో, ఇద్దరం ఆపోజిట్ అనమాట. సో, ఇలా ఉంటే అలా వస్తారు, అలా ఉంటే ఇలా వస్తారు కదా కపుల్. సో, మా ఇద్దరికీ అందులో డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. నేను వెళ్దామంటే ఆయన వద్దు ఇంట్లో ఉందామంటారు. ఈవెన్ రెస్టారెంట్‌కి కూడా వెళ్లి తిందామంటాను. లేదు వచ్చి వచ్చి తెచ్చుకొని తిందాం హ్యాపీగా టీవీ పెట్టుకొని మూవీ చూస్తూ తిందామంటారు. సో, నాకైతే అలా అమ్మా బోర్ అనిపిస్తది. ఎందుకంటే రోజు ఇంట్లోనే ఉండి ఎప్పుడైనా ఒకసారైనా ఎళ్ళాలి కదా అనుకుంటాను. సో, ఈ 4 డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా! సో, నాకైతే పిచ్చెక్కింది ఇంట్లో ఉండి ఉండి వంటలు చేసి, రకరకాల రెసిపీస్ చేసి చేయాలంటే బోర్ కదా! సో, ఒకసారైనా బయటికెళ్ళాలనుకుంటాం గదా! సో, అలా అయితే ఎళ్దాం అనుకున్నాం కానీ, ఆ రోజు నిమజ్జనం. అండ్ రోడ్స్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉన్నాయన్నారు. సో, ఎందుకులే మనం ఇక్కడి నుంచి అక్కడి దాకా ఎళ్ళేలోపే మనకి నీరసం వచ్చేసేలా ఉంటుంది ట్రాఫిక్‌లో. ఇక్కడే దగ్గరలో ఏమైనా ఉంటే ఎళ్దాం కదా! అని చెప్పి అనుకున్నాము. ఇది మా ఇంటికి దగ్గరలో ఉంటుందనమాట. మేము రీసెంట్‌గా వచ్చామని చెప్పాను కదా! అండ్ మా కొత్తింటి దగ్గరలో రోజు చూస్తూ ఉంటాను ఈ టెంపుల్. అండ్ కొండ పైన ఉంటుంది. చూడ్డానికి చాలా అనిపిస్తది. అంత హైట్‌లో ఉంటుంది కదా! వెళ్దాం అనుకున్నాం గానీ కుదరలేదు. సో, ఆ రోజైతే సండే అనమాట. వెళ్దాం కదా! ఆఫ్టర్ లంచ్ వెళ్దాం అనుకున్నాము. సో, వెళ్ళేసరికి మేము 4 అలా అయింది. అప్పటికి గుడి అయితే ఓపెన్‌లో లేదు. అండ్ పంతులు గారు 6కి అలా వస్తారంట. సో, మా నయన్‌కైతే ఇది వద్దు పార్క్‌కెళ్దాం అంటున్నాడు. సో, అక్కడికెళ్ళిన తర్వాత ఆడికి నచ్చింది. ఆడుకున్నాడు అక్కడ. మేము కూడా టైమ్ స్పెండ్ చేశాము. అక్కడ మేము తప్ప ఎవరు లేరు. అండ్ ఇంకిద్దరు ముగ్గురున్నారంతే. కానీ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బావుంది. అస్సలు ఎంత బావుందంటే సిటీలో ఇలాంటి ప్లేస్ ఉంటుందా అనిపించింది. ఫుల్ గాలి అండ్ మధ్యలో ఒక కొలనులా కూడా ఉంది చెరువు టైప్‌లో. అంటే ఏమన్నా ఉత్సవాలు జరుగుతాయి కదా! వాటర్‌లో అలా దానికోసం అని చెప్పి అది కూడా ఉంది. చాలా అంటే చాలా బావుంది. సిటీ మొత్తం కనిపిస్తుంది. చాలా లాంగ్‌గా కనిపిస్తుందనమాట. అది చల్లగా గాలేస్తూ ఉంది. సో, 6:30 వరకు అక్కడే ఉండి బాగా ఎంజాయ్ చేశామనమాట. సో, అక్కడ చాలా టెంపుల్సే ఉన్నాయి. శివాలయం అండ్ రాముల వారు అండ్ ఆంజనేయ స్వామి, వినాయకుడు ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి నవగ్రహాలు అవి. అసలు ఇది ఎప్పుడు కట్టారో తెలీదు. అసలు ఐడియా లేదు నాకు. కొత్తదో, పాతదో అర్థం కాలేదు. కానీ డెవలప్ అవుతూ ఉంది. ఇంకా కన్‌స్ట్రక్షన్ చిన్న చిన్నగా ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయితే మాత్రం చాలా బావుంటుంది. ప్లేస్ అయితే అంత బావుందనమాట. ఇంకా రోడ్ కూడా లేదు. రోడ్ కూడా వేయాలి. అండ్ విగ్రహాలు చూసారా ఎంత బావున్నాయో. ఇవే కనిపిస్తూ ఉంటాయి మాకు కిందకి రోడ్ దగ్గరికి. అక్కడి నుంచి చిన్నగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వస్తే పెద్దగా ఉన్నాయి అవి. అనిపించింది చూడడానికి. అండ్ సిటీ చూడండి ఎంత బావుందో అక్కడి నుంచి చూస్తుంటే. అండ్ గాలి, ఆ వ్యూ చాలా చాలా నచ్చింది నాకైతే. అవును. భక్తాంజనేయ ఎందుకు డిస్కషన్ చాలు చాలే మా నయన్ బాబు చూసారా ఆంజనేయ స్వామిలా నుంచుంటానని చెప్పి ఫోటోస్ తీయమంటున్నాడు. ఒక బాటిల్, ఒక రాయి చేతిలో పట్టుకొని. సో, ఇక్కడ బర్డ్స్ చూడండి అవి మన దగ్గరికెళ్తున్నా కూడా పారిపోవట్లేదు. ఫోటో తీసుకుంటారు, వీడియో తీసుకుంటారు అన్నట్టు నుంచున్నాయి. అండ్ మాకు అక్కడ ఉన్నంత సేపు ఏదో అడవిలో ఉన్నట్టు అనిపించింది. చుట్టూ చెట్లు, ఆ గాలి అదంతా చూస్తే ఏదో ఒక ఫారెస్ట్‌లో ఉన్నామా మనం అని అడుగుతున్నాడు నయన్ కూడా. యానిమల్స్ ఏమన్నా వస్తాయేమో ఎర్లీగా వెళ్ళిపోవాలి మనం అని చెప్తున్నాడు. సో, ఇంక అక్కడి నుంచి వాడు కేఎఫ్‌సీ అడిగాడు. సో, కేఎఫ్‌సీకి వెళ్దాం అనుకున్నాం మేము. నార్మల్‌గా తక్కువే మేము కేఎఫ్‌సీకి ఎక్కువ సార్లు వెళ్ళము. అండ్ నయన్‌కి ఇష్టం. అండ్ మాకంతేం కాదు. కానీ వాడికి మొన్న ఫీవర్ వచ్చిన తర్వాత నేను నాన్ వెజ్ అయితే ఎక్కువ పెట్టలేదు. సో, అడిగాడు కదా అని చెప్పి ఇంక అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాము. సో, ఇంక
మేమైతే ఇంటికొచ్చేసి మళ్ళీ కేఎఫ్‌సీకెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. అండ్ మా ఇంటి దగ్గరలో ఒక చెరువు ఉంటుందనమాట. సో, అన్ని విగ్రహాలు అక్కడికే వస్తున్నాయి నిమజ్జనంకి. సో, ఇంకా రోడ్స్ అంతా ఫుల్ బిజీ ఉన్నాయి. అండ్ ఫుల్ తీన్మార్, డ్రమ్స్ అబ్బా! మామూలుగా లేదు హడావిడి. చాలా బావుంది. సో, ఈ కేఎఫ్‌సీ చికెన్ ఎలా ఉన్నా గానీ, ఇది ఆర్డర్ చేయాలంటే మాత్రం చాలా ఇరిటేషన్ నాకైతే. అక్కడ ఎంతసేపు నుంచుంటారో, త్వరగా చెయ్యరు. గంటలు, గంటలు టైం పడతది. ఆర్డర్ రావడానికి టైం పడుతుంది. అండ్ అది ఆర్డర్ ఇవ్వడానికి టైం పడుతుంది. ఎంతమంది లైన్‌లో నిల్చున్నా కూడా అసలు పట్టనట్టే చాలామంది కొంతమందుంటారు అసల హాఫ్ అన్ అవర్ వరకు అలానే డిస్కస్ చేసుకుంటూ ఇద్దా, అదా అన్నట్టు సెలెక్ట్ చేసుకున్నారు. ఇరిటేషన్ వచ్చేసింది. ఇంటికెళ్ళిపోవాలనిపించింది. సర్లే అని వాడి కోసం అని చెప్పి ఆగాము. సో, ఆఖరికైతే మా ఆర్డర్ చేసుకోవడానికైతే టైం దొరికింది. ఫైనల్‌గా ఒకటైతే సెలెక్ట్ చేసేసుకున్నాము. అండ్ 8 లెగ్సా? 8 లెగ్సా? కాదనుకుంటా. 2 లెగ్స్, 2 వింగ్స్, 2 చెస్ట్ అండ్ అలా ఉంది. ఒక 8 పీసెస్ వస్తున్నాయన్నమాట. సో, అదైతే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ విత్ కోక్ కూడా. అండ్ పిల్లలకే కాదు నాకు మాత్రమే. నాకు కోక్ అంటే ఇష్టం. సో, ఇంక అది కూడా తెచ్చేసుకొని ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. కానీ కేఎఫ్‌సీ ఏంటంటే స్టార్టింగ్‌లో బావుంటుందండి. ఒక 2 పీసెస్ తిన్న తర్వాత ఏంటో అదో రకంగా ఉంటుందది. ఇంకసలు నాకు ఆ రోజున మొహం మొత్తేసింది తిని తిని. నాకొద్దు నాకు నచ్చలేదని చెప్పి ఇంక అన్నాను. నెక్స్ట్ టైమ్ అసలు కేఎఫ్‌సీకెళ్ళొద్దని చెప్పాను. కానీ మళ్ళీ ఏదో క్రేవింగ్ స్టార్ట్ అవుతది. స్టార్టింగ్‌లో ఒక 1 పీస్ తిని వదిలేయాలి తప్ప దీన్ని 2, 3 తిన్నామంటే ఆ ఆయిల్ అంతా పట్టేసి అదోలా ఉంటుంది గదా! మీకు కూడా అలానే అనిపిస్తదా? సో, 9కైతే అలా అస్తమానం అయితే జంక్ ఫుడ్ పెట్టాము. అప్పుడప్పుడు ఓకే. అది కూడా పెడుతూ ఉండాలి కదా! అనుకుని పెడతాను. సో, ఎక్కువ హెల్తీ ఫుడ్డే ఇవ్వడానికి ట్రై చేస్తా ఉంటాం మేమిద్దరమును. అండ్ డ్రింక్స్ అయితే అస్సలివ్వం తనకి. అండ్ ఎప్పుడో ఒకసారి చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అలా ఇస్తాం తప్ప అసల ఇలాంటి డ్రింక్స్ అయితే ఇవ్వను. అండ్ నేను కూడా అస్తమానం తాగను. ఇలాంటి బయటికెళ్ళినప్పుడు ఏమైనా జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఇంకా కామన్ కదా! తాగాలనిపిస్తది. సో, ఇదే కొంచెం కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాను డ్రింక్స్ తాగకూడదని. అండ్ అదే రోజున నాకు ఐస్ క్రీమ్ తినాలన్న క్రేవింగ్స్ ఎక్కువున్నాయి. సో, అడిగితే తిడతారని చెప్పి అలా సైలెంట్‌గా ఉన్నాను. తర్వాత బయటకొచ్చిన తర్వాత చూస్తే ఈ కోన్ ఐస్ క్రీమ్ కనిపించింది. ఇంక ఆగలేకపోయాను. ఇది 20 రూపీస్ అంట. చాలా బావుంది క్వాలిటీ. చాలా బా నచ్చింది. ఇంక తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేను. నాకెంత బా నచ్చిందో దాని ఫ్లేవర్ ఏంటో వెనిలా అనుకుంటా. సమ్ టైప్ ఆఫ్ ఏదో 2 ఫ్లేవర్స్ మిక్స్‌లో ఉందది. చాలా బావుంది. అండ్ దారిలో ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయిన తర్వాత ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ వాళ్ళు పెట్టుకున్నారనమాట. సో, వాళ్ళే ఆ రోజు నిమజ్జనం. సో, ఎంత బావుందో చూడ్డానికి అమ్మవారి వేషాలు అండ్ డాన్స్ అవన్నీ వేస్తూ వెళ్తున్నారనమాట చెరువు దగ్గరికి. అండ్ చాలా బావుంది చూడ్డానికి. ఇంకొక 1 అవర్ అక్కడే నుంచొని అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేసామనమాట. సో, ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో, మేము మా సండేని అలా అయితే ఎంజాయ్ చేసాము విత్ ఫ్యామిలీతో హ్యాపీగా. అండ్ మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఆ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. టేక్ కేర్.